ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత్ర గల సుందర నగరం గత వైభవాల దీప్తుల కమ్మని కావ్యం అని ఆదికవి ఆరుద్ర ఒక 1980sలో ఒక పాట రాశారు. ఆ పాట ఆ రోజుల్లో రాసిన పాట ఈరోజు ఒకసారి ఆ లాస్ట్ లైన్ మనం కనుక మన రాజమండ్రి చరిత్ర గురించి ఎంతో గొప్పగా రాయడం జరిగింది. అందులో మన లాస్ట్ లైన్ చూస్తే గత వైభవాల దీప్తుల కమ్మని కావ్యం అంటే మన రాజమండ్రి వరకు చూస్తే గత వైభవాలు చెప్పుకోవడానికి ఈరోజు రాజమండ్రి ఆ గత వైభవాలు చెప్పుకోవడం వరకే మిగిలింది తప్ప ఈరోజు గత వైభవాలు ఇప్పుడు ఏం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక చూస్తే రాజమండ్రి పేరు కాస్త రాజమహేంద్రవరం కింద మార్చారు. అంటే రాజమహేంద్రవరం అంటే ఏంటి? వరాలు ఇవ్వలేదండి, ఈ వరం కాస్త శాపం కింద మార్చారు. ఈరోజు చూస్తే ఏ రకంగా రాజమండ్రి యొక్క డెవలప్మెంట్స్ కానీ ఏ రకంగా కూడా రాజమండ్రి 3 yearsలో మీకు అనేక అంశాలు నేను చెప్పబోతున్నాను. సో ఆ అంశాలు బట్టి మీకే తెలుస్తుంది అది వరం కింద మారిందా శాపం కింద మారిందా. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను రాజమహేంద్రవరం మానేసి రాజమండ్రి అని మీ పర్మిషన్తో నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు ఎందరో మహానుభావులు మన రాజమండ్రి యొక్క కీర్తిని దశ దిశాలుగా దాని యొక్క పేరుని బాగా పైకి తీసుకెళ్లారు. ఈరోజు మనం ఆ పేరు గురించి వస్తే కనుక ఆ పేర్లే మిగిలి ఉన్నాయి తప్ప ఈరోజు రాజమండ్రిలో చెప్పుకోవడానికి ఏ రకంగా కూడా డెవలప్మెంట్స్ రాలేదు. ఒక్కసారి ఆ మహానుభావులందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తే రాజమండ్రిని ఎంతోమంది రెడ్డి రాజులు తర్వాత అల్టిమేట్గా ఫస్ట్గా రాజరాజ నరేంద్రుడు అన్న ఆయన పరిపాలించడం జరిగింది. తర్వాత రెడ్డి రాజులు, తర్వాత కాకతీయ రాజులు, అనేక మంది రాజులు పరిపాలించారు. దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉందండి. ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత చరిత్ర ఉన్న రాజమండ్రిని ఏ రకంగా కూడా గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అలాగే మనం చూస్తే కనుక మనకి సోషల్ రిఫార్మిస్టులు అండి తంగుతూరి వీరేశలింగం పంతులు గారు, ఆయన మన రాజమండ్రి గురించి ఎన్నో రకాలుగా వితంతు వివాహాలు అవనివ్వండి ఇవన్నీ కూడా రాజమండ్రికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. ఆయన ఎక్కడ పుట్టారని చెప్తే అందరూ కూడా రాజమండ్రి వైపు చూడటం జరిగింది. మరి ఈ రకంగా రాజమండ్రి ఒక ఊరుందని ఆ రోజుల్లోనే ఒక చిరస్థాయిగా తీసుకెళ్లే నాయకులు ఎంతమందో ఉన్నారు. అలాగే మీరు ప్రకాశం పంతులు గారి గురించి చూడవచ్చు. ప్రకాశం పంతులు గారు మనం గుర్తు చేసుకోవాలనుకుంటే ఆయన ఫస్ట్ మున్సిపల్ చైర్మన్, తర్వాత ఆయన మద్రాస్ స్టేట్కి సీఎం కింద చేయడం జరిగింది. ఈ రకంగా ఎన్నో రకాల ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకోండి. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఫస్ట్ ఇక్కడ నుంచే చాలామంది ఇక్కడ రాజమండ్రిలో ఎన్నో రకాల యాజిటేషన్స్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో చూస్తే 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్లో కూడా వందే మాత్రం మూవ్మెంట్ అన్నది కూడా రాజమండ్రిలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. దానికి నాంది పలికింది కూడా రాజమండ్రి. ఆ రోజుల్లో బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు కూడా ఈ రాజమండ్రి హెడ్ క్వార్టర్ కింద పెట్టి అన్ని రకాల జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి ఉండేది. సో రాజమండ్రికి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఈ రోజులు ఉన్న నాయకులు మరి ఈ రకంగా పాత హిస్టరీ మన రాజమండ్రి అంటే ఏంటి? కల్చరల్ క్యాపిటల్ అండి. ఈరోజు అమరావతి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. అమరావతి గురించి కాదండి, రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది. ఇది ట్రెడిషనల్ క్యాపిటల్, ఇది కల్చరల్ క్యాపిటల్. మరి ఇటువంటి సంస్కృత రాజధాని, చారిత్రక రాజధానిని ఆయన మన రాజమండ్రి గురించి ఏ రకమైన నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టానంటే ఈ చరిత్ర గురించి అందరికీ చాలా బాగా తెలుసు. కానీ నేను ఒకటే కోరుతున్నాను, ఇది వాయిస్ ఆఫ్ రాజమండ్రి అండి. నా ఒక్కదాని వాయిస్ కాదు, మా ఒక్కళ్ళ వాయిస్, మన వాయిస్. రాజమండ్రికి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా గలవెత్తి పార్టీలకు అతీతంగా అన్యాయం జరుగుతున్న రాజమండ్రి కోసం ఖచ్చితంగా పోరాడాలి. ఈరోజు మన March 15, 2017 ఒక జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో చూస్తే మీకు గుడ అన్నది గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్న అథారిటీ ఒకటి ఎంతో కాలం నుంచి అండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను వైజాగ్లో ఉండేదాన్ని. అక్కడ ఉడా అని ఉండేది. నేను అప్పుడు అనుకునేదాన్ని ఉడా అంటే అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇటువంటి అథారిటీ ఉండడం మూలంగానే కదా వైజాగ్ ఇంత డెవలప్ అయింది. సో మన రాజమండ్రికి కూడా ఇటువంటిది వస్తే ఎంతో బాగుంటుందని ఎన్నో సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మళ్ళీ రుడా అవుతుంది అనుకున్నాం. రుడా కాస్త గుడా అన్నారు. సో గుడా అంటే గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.
సో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఖచ్చితంగా అది గోదావరి అనగానే మనకి ఎవరికి ఏం గుర్తొస్తుందండి? జీవనది గోదావరి, గోదావరిలో ఉన్నది రాజమండ్రి. సో ఏంటి రాజమండ్రిలో హెడ్ ఆఫీస్ పెడతామని అంత ఎదురు చూస్తుంటే ఆ హెడ్ ఆఫీస్ కాస్త కాకినాడలో పెట్టేశారు. అంటే కాకినాడలో ఎందుకు పెట్టారు? అసలు రాజమండ్రికి ఏం తక్కువ? రాజమండ్రిలో మీకు మీకు జీవనది గోదావరి ప్రవహిస్తుంది, మీకు ఇక్కడ చూస్తే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఏంటి బ్రిడ్జ్ ఉంది. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రాజమండ్రికి ఏం తక్కువని ఆ మెయిన్ ఆఫీస్ తీసుకెళ్ళి కాకినాడలో ఎందుకు పెట్టారు? కాకినాడ ఆల్రెడీ స్మార్ట్ సిటీ చేశారు. అక్కడ పెట్రోలియం హబ్లు ఉన్నాయి, అక్కడ చూస్తే సెస్ ఉంది, అక్కడ చూస్తే పోర్ట్ ఉంది, ఎన్నో రకాల యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్నో రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్ని రకాల డెవలప్మెంట్స్ అయినప్పుడు ఏ రకాల డెవలప్మెంట్ లోచుకొని రాజమండ్రికి మరి ఈ రకంగా కూడా అన్యాయం జరుగుతుంటే ఎవరూ కూడా గలవిప్పట్లేదు. ఈరోజు రాజమండ్రిలో చూస్తే ఎంతోమంది నాయకులండి, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మిత్రపక్షం ఎమ్మెల్యే, మన అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయనకి ఎంతో విజన్ ఉంది, ఆయన డాక్టర్. సో రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో ఆయన ఎందుకు నోరిప్పట్లేదు? అలాగే మీకు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, ఆయన రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు రేసులో ఉన్నారు, మరి ఆయన నోరిప్పట్లేదు. మరి ఇంకా చూస్తే మన అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బుచ్చే చౌదరి గారు మరి ఎంతో సీనియర్ ఎమ్మెల్యే, రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన నోరిప్పట్లేదు. మరి ఈ రకంగా ఎంపీ మురళీమోహన్ గారు, ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఉంది, ఎంత డెవలప్ అయింది, ఎంత రియల్ ఎస్టేట్ ఎంత డెవలప్ అయింది అన్నది ఆయనకు ఎంతో బాగా తెలుసు. ఈ రకంగా రాజమండ్రి మరి ఆయన ఎంపీగా ఉండి ఆ రకమైన డెవలప్మెంట్ మరి రాజమండ్రి నోచుకోదా సార్? మీరు ఎవరు అడగరా? రాజమండ్రి గురించి నోరిప్పరా? అడగందే అమ్మాయినా పెట్టదన్న సామెత ఉంది. మరి ఈరోజు మరి మీరు పైన అసెంబ్లీలో సీఎం గారి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? మన రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి మీరు ఏ రకంగా కూడా గలం ఇంతకు ఇప్పట్లేదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది మన వాయిస్ అండి, మన ఊరు, మన డెవలప్మెంట్ మీరు అందరూ కూడా చెప్పాలి. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నేను కొంచెం చెప్పబోతున్నాను. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంచెం సిక్ అయ్యారు. ఆయన సిక్ అయినప్పుడు రాజమండ్రిలో ఉండడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల మీద ఆ టైంలో ఆయనకి చాలా ప్రేమ పంచుకోవడం జరిగింది. సో ఆ టైంలో రాజమండ్రికి ఏదో చేయాలని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. పులివేంద్ర, కడపల జిల్లాలో పులివేంద్ర అంటే ఆయనకి ఎంత ఇష్టమో అంత ఇష్టం మన రాజమండ్రి ప్రజల మీద ఆయన పెంచుకోవడం జరిగింది. సో ఆయన నెగ్గిన వెంటనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మినిస్టర్ పదవి ఇచ్చి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని సలహాలు తీసుకుని మన రాజమండ్రికి ఒక న్యూ బ్రిడ్జ్ అండి, ఒక 4th బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. అలాగే నన్నయ్య యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఇలా అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇన్ని రకాల డెవలప్మెంట్స్, ఒక చిరస్థాయిగా నిలిచిపోయే డెవలప్మెంట్స్ ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది. సో ఈ రోజుల్లో మూడు సంవత్సరాలు అయింది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకి. మరి ఈరోజు ఏ రకంగా కూడా మరి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నప్పుడు, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఒక్క నాయకుడు నోరిప్పి ఎందుకు మాట్లాడట్లేదు? మరి అడగాలి కదా. మరి వాళ్ళు ప్రజల తరపున నెగ్గారు, వాళ్ళు ప్రజల తరపున వాయిస్ చెప్పాలి. మీకు అసలు వాయిస్ అనేది కూడా వాళ్ళు పైకి చెప్పట్లేదు. మరి ఈ రకంగా అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు అడగవలసిన బాధ్యత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది. ఈరోజు ఏదో నిన్న పేపర్లో చదవడం జరిగింది, సైన్స్ సిటీ అని ఏదో ప్రయత్నిస్తున్నారని. ఒక్కసారి అంటూ గుడ వస్తే బెల్లం చుట్టూ ఈగల్లాగా అన్నీ మనవైపు వస్తాయండి. మనం అది రావాలి ఇది రావాలని పరిగెట్టకూడదు. ఈరోజు పెట్రోలియం యూనివర్సిటీ అదిగో ఇదిగో వచ్చేస్తుంది, స్టేట్ డివైడ్ అయింది, ఏదో యూనివర్సిటీలు వచ్చేస్తాయి. అమరావతికే కాదండి, ఇక్కడ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ఏ రకంగా కూడా ఒక యూనివర్సిటీయే కాదు కదా, ఒక డెవలప్మెంటే కాదు కదా, ఏ రకంగా కూడా జరగలేదు. ఒక్కటే ఒక ఈవెంట్ చేశారంటే పుష్కరాలు ఈవెంట్ చేశారు. అది అందరికీ మీకు తెలుసు ఎలా జరిగిందన్నది, అవినీతి మీద మేము ఎంత ఫైట్ ఇచ్చామన్నది అందరికీ తెలుసు. ఆ పుష్కరాల ఈవెంట్లో కూడా ఒక 30 మంది స్నానానికి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కూడా ఈరోజు ఒక అడిగే నాదుడు లేడు. ఏదో కన్నీళ్ళు తొట్టడానికి ఒక సోమయాజుల కమిషన్ అన్నది వేయడం జరిగింది. ఈరోజు ఆ కమిషన్ కూడా ఏ రకంగా కూడా తీర్పు చెప్పకుండా ప్రజలకు అన్యాయం జరిగింది. ఇదేనా మీరు చేసేది? ఇదేనా మీరు ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మీరు ఇదేనా చెప్తారు? ఈ రకంగా రాజమండ్రి ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్న స్మార్ట్ సిటీకి కూడా ఏంటంటే ఎలక్షన్ ఉందని కాకినాడ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజమండ్రిలో ఎవరు ఏం చేసినా కూడా రాజమండ్రి ప్రజలు అడగరని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు ఈ జీవో చూస్తే కనుక మనకి 280 విలేజెస్ విలీనం అవుతున్నాయి. అందులో 26 మండలాలు విలీనం అవుతున్నాయి.
ఇందులో చూస్తే కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దాపురం, సామలకోట, పిఠాపురం మున్సిపాలిటీస్, అలాగే గొల్లప్రోలు పంచాయతీ కూడా ఇందులో యాడ్ అవుతుందండి. ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ కూడా లూప్ లైన్లో ఉన్నది. గోదావరి నిజంగా గోదావరి నిజంగా ప్రవహించే నది పక్కన ఉన్నాయి కాదండి. జస్ట్ దీనికి ఏంటంటే కాకినాడ డెవలప్ చేసే ఉద్దేశం, అక్కడ ఎలక్షన్ ఉంది, అక్కడ డెవలప్ చేసేయాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది తప్ప మన రాజమండ్రి మన గురించి అని ఆలోచించడం అన్నది ఇది ఎక్కడా కనపట్టలేదు. సో రాజమండ్రి ప్రజలు, రాజమండ్రి వాయిస్గా నేను ఒకటే అడుగుతున్నాను, సార్ మీకు రాజమండ్రి డెవలప్ చేయాలి అంటే ఏంటి, అవసరమైతే రుడా పెట్టండి. అక్కడ కాకినాడ డెవలప్మెంట్ కాదు, అక్కడ కాకినాడకి ఏదైనా స్కీములు పెట్టి అక్కడ డెవలప్ చేయండి తప్ప ఈ రాజమండ్రిని డెవలప్ చేసేటప్పుడు మాకు ఐదర్ మీరు రుడా ఇవ్వండి, లేకపోతే గుడా ఆఫీస్ ఇక్కడ పెట్టండి. అలాగే ఇక్కడ లూప్ లైన్లో ఉన్న ఊర్లు పెట్టారు తప్ప అసలు మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్న ఊర్లు అనపర్తి, మండపేట, అటు రామచంద్రపురం, బిక్కవోలు, ఇంకా ఇతర ఊర్లు డెవలప్మెంట్ అనేది ఇది ఎక్కడా కూడా కనపట్టలేదు. సో అందరూ ఒకటే కోరుతున్నాం, రాజమండ్రికి చాలా అన్యాయం జరుగుతుంది. రేపన్న రోజు ఫ్యూచర్కి డెవలప్మెంట్ ఎక్కడా కూడా కనపట్టలేదు. ఇప్పుడు హైదరాబాద్ ఎంతో డెవలప్ చేశారు. హైదరాబాద్ మన స్టేట్ విడిపోయింది, మనకి ఏమీ నోచుకోలేకపోయాం. అలాగే ఈరోజు కాకినాడ డెవలప్ చేస్తున్నారు చెప్పి మా రాజమండ్రి ఎక్కడా డెవలప్ అవ్వదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఇంకా 1 వీక్ అసెంబ్లీ సమావేశాలు ఈ జీవో మీద ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మాట్లాడి రాజమండ్రికి జరుగుతున్న అన్యాయం గలమెత్తి మాట్లాడాలని వైసీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే రాజమండ్రి ప్రజల తరఫున నేను ఖచ్చితంగా ఈ డిమాండ్ పెడుతున్నాను. రాజమండ్రికి అన్యాయం జరుగుతుంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఇదైనా ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రాజమండ్రికి అడుగడుక్కి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అన్యాయమే జరుగుతుందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఈ రాజమండ్రి కళాకారులు అందరూ పుట్టినూరని ఫస్ట్ రాజమండ్రికి రావడం జరిగింది. ఆ రాజమండ్రికి వాళ్ళు వచ్చినప్పుడు స్థలం ఎక్కడో చూపిస్తారని చెప్పి రావడం జరిగింది. కానీ మనోళ్ళు ఎవరు పట్టించుకోవడం మూలంగా ఆ స్థలం కూడా వెళ్ళిపోయింది. అలాగే నిట్ యూనివర్సిటీ ఇక్కడ రాజమండ్రి రావాలి, ఆ నిట్ యూనివర్సిటీ కూడా తణుకు వెళ్ళిపోవడం జరిగింది. నిట్ యూనివర్సిటీ కూడా తాడేపల్లిగూడ వెళ్ళిపోవడం జరిగింది. అసలు రాజమండ్రిలో ఏ రకంగా డెవలప్మెంట్ అన్నది ఎక్కడా కూడా కనపట్టలేదు. అసలు రాజమండ్రికి ఇంతమంది కళాకారులు, ఇంతమంది పుట్టినూరు అన్నప్పటికీ కూడా ఏ రకంగా కూడా అన్యాయం జరుగుతుందంటే మీరందరూ కూడా ఒకటి గమనించాలి. సోషల్ మీడియాలో చూస్తే రాజమండ్రిలో పుట్టి యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు బాధపడుతున్నారండి. ఏంటి రాజమండ్రికి ఇంత కీర్తి ఖ్యాతి ఉన్న ఊరిని ఇందుకు ఇంత దారుణంగా వదిలేస్తున్నారు? అసలు అమరావతి యొక్క గొప్పతనం కాదు, రాజమహేంద్రవరం యొక్క గొప్పతనం చాటించుకుంటే అసలు చరిత్రలు కదులుతాయని చెప్పి అక్కడున్న వాళ్ళు మన రాజమండ్రి యొక్క గొప్పతనాలు తెలుసుకుంటున్నారు తప్ప రాజమండ్రిలో పుట్టు పెరిగి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ రకంగా రాజమండ్రి యొక్క అభివృద్ధికి నాంది పలకట్లేదు. మరి ఈ రకంగా రాజమండ్రికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు అసలు ఏ రకంగా కూడా సహించేది లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది. ఈ తిరుగుబాటుకి మీరు ఆన్సర్ చేయాలి. మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటే ప్రజలు ఒప్పుకోరు. ఇదేంటంటే ఇది పార్టీల పరంగా మీరు ఆలోచించొద్దు. ఖచ్చితంగా మన ఊరిలో పుట్టాం, ఈ ఊరికి మనం ఏం చేసాం అన్నది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఏదో వచ్చాము, ఏదో చేసాము, వెళ్ళామని కాదు. అందరూ మ్యాక్సిమం ఇదే ఊరిలో పుట్టి పెరిగినవారు. ఊరి మీద ఒక మమకారం ఉంటుంది. ఊరు డెవలప్ చేయడానికి ఆలోచించుకోండి తప్ప ఊరు డెవలప్మెంట్ కాకుండా ఏదో చేసామే, ఏదో చెందామే అన్నది ఉండకూడదు. చరిత్ర స్థాయిలో నిలిచిపోయే డెవలప్మెంట్స్ మీకు అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏ రకంగా డెవలప్మెంట్లు ఉన్నాయన్నది మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. అవి వచ్చేటప్పుడు మనం అలర్ట్గా ఉండి మనం దాన్ని సాధించుకోవాలి తప్ప ఏదో వస్తున్నాయి కదా మనం పట్టించుకోకపోతే ఈ రకంగా ప్రజలు అన్యాయం అయిపోతారు. రానున్న జనరేషన్స్ రాజమండ్రిలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏ రకంగా కూడా ఇక్కడ ఏ రకం డెవలప్మెంట్ లేకపోతే మన సిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన సిటీలోకి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు వెళ్ళిపోయాక ఓహో అప్పట్లో మనం ఇంత గొప్పగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా అయిపోయామని చెప్పుకోవడానికే మన చరిత్ర మిగులుతుంది. సో పాత చరిత్ర అవనివ్వండి, కొత్త చరిత్ర అవనివ్వండి, మనందరం కూడా రాజమండ్రి యొక్క డెవలప్మెంట్ చిరస్థాయిగా నిలిచిపోయే డెవలప్మెంట్ 5 సంవత్సరాల్లో మనం ఏం చేసామా అన్నది మనకి ఒక రకంగా ఉండేలా మనం డెవలప్మెంట్ అన్నది చూడాలి. మరి రాజమండ్రి ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంటే ముందుగా నేను ఆల్రెడీ 50 మంది కార్పొరేటర్లు నెగ్గున్నాం. సో 50 మంది కార్పొరేటర్లు ఎంతో ఆకాంక్షతో ఉన్నారు. ఈ గుడ అన్నది పార్టీలకు అతీతంగా పెడితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. సో కౌన్సిల్లో అత్యవసర తీర్మానం అవసరమైతే తీసుకుంటే బాగుంటుందని ఒక అభిప్రాయం. సో అలాగైనా చేసినా పర్వాలేదు, లేదా మేము ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం పెడతాం. సో
సో ఈ రాజమండ్రి జరుగుతున్న అన్యాయం ప్రజల్లోకి తీసుకెళ్తాం. సో ఈ అన్యాయాన్ని ఇలా జరుగుతున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందన్నది కూడా అందరం కూడా చూపిస్తాం. సో ఇప్పటికైనా సోకాల్డ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కళ్ళు తెరుచుకుని ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని ఆపే శక్తి వాళ్ళకు ఉంది. సో ఆపి మన రాజమండ్రికి న్యాయం జరగాలని, న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ ఫైట్ ఏంటంటే ఇక్కడతో వదిలేది లేదు. అందరికీ కూడా వాళ్ళ మనసాక్షికి తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది. కేవలం ఏంటంటే ఎవరి సొంత ప్రయోజనాల గురించి కొంతమంది నాయకులు మాట్లాడలేకపోతున్నారు. సో మీ ప్రయోజనాలు పక్కన పెట్టండి, రాజమండ్రి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించమని. ఇది నా వాయిస్ కాదు, మా వాయిస్ కాదు, మన వాయిస్ అని నాతో పాటు వాయిస్ కలిపి ఖచ్చితంగా రాజమండ్రిని డెవలప్ చేయండి. చిరస్థాయిగా మన అందరం ఈ టైంలో ఉండగా రాజమండ్రికి డెవలప్మెంట్స్ చేసామని మనందరం చెప్పుకునే విధంగా మనందరం రాజమండ్రి డెవలప్ చేద్దాం.